హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్ వా అమృత. ఈరోజైతే మా వీడియో అయితే మేమైతే తండికొండ వెళ్ళామండి. అయితే అక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది అని చెప్పి వీడియో అయితే తీసా. ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ అండి. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి తన పాదం అయితే పెట్టారండి. స్వయంగా వెంకటేశ్వర స్వామి అక్కడ తన పాదం పెట్టారు. మేమైతే మెట్ల ద్వారా అయితే వెళ్తున్నామండి. పక్క నుంచి వెళ్తే మనం వెహికల్స్తో కూడా వెళ్ళొచ్చు. మేమైతే ఫుడ్ తినేసిన తర్వాత స్టార్ట్ అయ్యాం. మెట్లు ఎక్కుతుంటే ఉంటే కొద్దిగా ఆవేశం వస్తుంది, కానీ చాలా బాగుందండి. చూసారు కదా, వ్యూ అయితే అదిరిపోతుందండి. మెట్లు ఎక్కిన తర్వాత మనం పైకి వెళ్ళి కొలిది చాలా బాగుంటుంది వ్యూ అయితే. ఇక్కడైతే మెట్లకి పసుపు కుంకుమ కూడా పెడుతున్నారండి. చూసారు కదా, చాలా బాగుంటుంది ప్రకృతి. ఇక్కడ మెట్ల దగ్గర అక్కడక్కడ అయితే నామాలు ఉన్నాయండి. మనం ఇక్కడికి ఎక్కేటప్పటికి 126 మెట్లు ఉంటాయి అనుకుంటా. తర్వాత ఇక్కడ ఒక టెంపుల్ అనేది ఉంటుంది. ఆ టెంపుల్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఇలా వీడియో తీశాను. చూసాక చాలా బాగుందండి. ఇక్కడైతే ఫోటోషూట్ గట్రా చాలా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి పడుకున్నట్టు ఉంటుంది. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ మెట్లు ఎక్కడమే. వెహికల్స్ అయితే ఇంకొండి చెప్పాను కదా దారి ఉందని. మెట్లు అంటే ఎక్కలేని వాళ్ళు అలా వెహికల్స్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. మనం ఆల్మోస్ట్ రీచ్ అవ్వం, ఆల్మోస్ట్ కాదు ఇంకొద్దిగా రీచ్ అయ్యాం. చూసావు కదా, ఇక్కడ కొద్దిగా దూరం వచ్చిన తర్వాత కూర్చోవడానికి అయితే చైర్స్ లాంటివి అయితే అరేంజ్ చేశారు. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామండి మొత్తం. ఇక్కడైతే పెద్ద ఆంజనేయ స్వామి బొమ్మ అయితే ఉందండి స్టార్టింగ్. ఆ ప్రదేశం అయితే చాలా బాగుందండి చూడడానికి. వెహికల్స్ అయితే ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. ఇదే అండి గుడి ఎంట్రన్స్. స్టార్టింగ్ ఎలా ఉంటుంది, ఆ ఊరు పల్లెటూరు మొత్తం కనబడతా, పొలాలు చెరువులు ఇవన్నీ చాలా బాగుంటుందండి. ఇదేనండి తండికొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈ గేట్ ద్వారా వెళ్తే మనకి ఫుడ్ అయితే పెడతారండి. ప్రతి సాటర్డే పెడతారు. చూసా కదా, ఇది ఆపోజిట్ గేట్ అనేది ఉంటుందండి. ఆ గేట్ నుంచి కిందకి వెళ్తే ఫుడ్ అనేది పెడతారు. చూసా కదా, వ్యూ అయితే అదిరిపోయింది. ఇక్కడేనండి. తర్వాత మళ్ళీ పైకి అయితే వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొడదామని.
అది కొబ్బరికాయ కొడుతుంటే సౌండ్ వచ్చేస్తుందని చెప్పి నేను డాడీకి ఇస్తా. చూసి కదా ఫ్రంట్ ఎంట్రన్స్ అయితే ఇదేండి గజస్తంభం. గుడి అయితే మొత్తం ఇలా ఉందండి, కొండ మీద చాలా బాగుంది. ఇక్కడైతే గుడిలోకి ఎంట్రన్స్ టికెట్ కూడా ఉంది. ఇదైతే పవర్ఫుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి, తండికొండ వెంకటేశ్వర స్వామి. ఏదైనా మొక్కుకున్నది చాలా బేగా అయితే నెరవేరుతుందండి, బేగా ఫాస్ట్గా తీరుస్తాడు దేవుడు అనేది. ఇదైతే గుడి ఎదుర్కొంటుంటే చిన్నదండి టెంపుల్, చూసారు కదా. మేము ఆల్మోస్ట్ 2:30 అలాగ అయిపోయిందండి, అందుకే కొద్దిగా ఖాళీగా ఉంది. ఇటెప్ సైడ్ నుంచి లొకేషన్ అయితే ఈ విధంగా ఉంటుందండి. చుట్టూరు పొలాలు ఉంటాయండి, చాలా బాగుంటుంది. ఇది సైడ్ అండి, ఒక సైడ్. ఇదైతే గుడికి రైట్ సైడ్ అండి. చూసారు కదా వెంకటేశ్వర స్వామి అయితే ఇలా ఉన్నారు పైన. చూడడానికి అయితే చాలా నిండుగా ఉన్నారండి వెంకటేశ్వర స్వామి. వీడియో అయితే తీనివ్వలేదు, కానీ మా అమ్మ అయితే అలా తీసింది. తర్వాత ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పాదం పెట్టారని చెప్పాను కదా, అది ప్రదేశం అండి ఇది. ఇది అయితే గుడికి రైట్ సైడ్ ఉంటుంది మెట్లు. అక్కడైతే వెంకటేశ్వర స్వామి స్వయంగా తన పాదం అయితే పెట్టిన ప్రదేశం అండి. అక్కడ మనకి అచ్చం పాదం ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి, చూపిస్తాను నేను. అక్కడైతే పాదానికి దండం పెట్టుకుంటున్నాం. చూసారు కదా పాదం మనకి క్లియర్గా కనబడుతున్నాయండి, వేళ్ళు కట్ట అన్నిని. ఇదేనండి వెంకటేశ్వర్ల స్వామి పాదం. ఈ పాదం ముందైతే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి, చిన్నది. టెంపుల్ అయితే చాలా బాగుందండి, వ్యూ బాగుంది. మెయిన్ థింగ్ అయితే అక్కడ చాలా నచ్చింది నాకైతే. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను. వెంకటేశ్వర స్వామి అయితే చాలా పవర్ఫుల్ అండి, డెఫినెట్గా వెళ్ళండి. కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.